కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన భార్య భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో చంద్రబాబు దంపతులు ప్రజలతో కలిసి అల్పాహారం విందును ఆరగించారు. ఇక సీఎం బర్త్డేకి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు మరింత సమాచారం అందిస్తారు. ముందుగా 99 టీవీ తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరానంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 76 సంవత్సరాల పాటు రాజకీయ జీవితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఉదయం నుంచి కూడా శుభాకాంక్షలు వెలువెత్తుతున్న నేపథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలుగుదేశం పార్టీ కేంద్రాల్లో కావచ్చు, అన్ని పల్లెటూరులో కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని అటు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి నా గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. కలకాలం జీవించాలి, ప్రజల కోసం జీవించాలి, ప్రజల్లో ఉండే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఉదయం నుంచి కూడా అందరూ మంత్రులు కూడా అటు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, పయ్యావుల కేశవ్ ఏదైతే మంత్రులందరూ కూడా అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, సబిత అందరూ మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇది ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఎంతోమంది అభిమానించే వ్యక్తులు ఉన్నారు. దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభిమానించే వ్యక్తులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా ఆ క్రేజీ తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యం, ఒక సైబరాబాద్ సిటీని నిర్మించిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఒక్క పిలుపు మేరకు రైతులందరూ కూడా రాజధాని ఎక్కడ కట్టాలని ఆలోచించిన నేపథ్యంలో అమరావతి కృష్ణానది ప్రాంతంలో రాజధాని నిర్మించాలని తలపెట్టిన నేపథ్యంలో రైతులు ఒక పిలుపు మేరకు ఏదైతే భూమిని త్యాగం చేసి భూమిని ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట అంటే అంత ఇలువ అంటూ కూడా ఏదైతే రైతులు చెప్పిన నేపథ్యంలో దాదాపు 33,000 ఎకరాలు రైతులు రాజధానికి ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల రైతులు చంద్రబాబును నమ్మి అక్కడ భూములు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే రాజధాని అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. రాజధాని 2014 నుంచి 19 వరకు రాజధాని అమరావతి ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత 5 ఏళ్ళు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తర్వాత మళ్ళీ 24లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన నేపథ్యంలో రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చారు. అటు అసెంబ్లీలో, రాజ్యసభలో, పార్లమెంట్లో కూడా చట్టబద్ధత తీసుకొచ్చిన నేపథ్యం పర్మనెంట్ రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అంటూ కూడా ఒక చట్టబద్ధత కూడా తీసుకొచ్చిన నేపథ్యం. విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ విజన్ ఉంటుంది, ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందంటూ కూడా ప్రజలు ఎవరైతే నాయకులు కావచ్చు ఏదైతే నాయకులు వివరిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి కూడా ఈరోజు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 76వ పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు కూడా ఏదైతే అన్నా క్యాంటీన్కి డొనేషన్గా ఇవ్వటం జరిగింది. ఈరోజు పేదలందరికీ కూడా రాష్ట్ర
వ్యాప్తంగా ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లు పేదలకి ఉచితంగా భోజనం 3 పూట్ల ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం కూడా 3 పూట్ల ఉచితంగా ఏదైతే అన్నా క్యాంటీన్లో పేదలకి భోజనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పడమట ఏదైతే అన్నా క్యాంటీన్లో పేదలతో కలిపి భోజనం కూడా చేయటం జరిగింది. పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటు దేశ విదేశాలకు సంబంధించి నాయకులు కావచ్చు, అటు కేంద్రం మంత్రివర్గంలోకి సంబంధించి, ఎందుకంటే కేంద్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఒక ట్రెండ్ సృష్టించే విధంగా కూడా ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో అటు ప్రధానమంత్రి కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా అయితే జరుగుతున్నాయి అని కూడా చెప్పొచ్చు.